హరే కృష్ణ. కృష్ణాష్టమి కదండి రేపు, అందుకే కృష్ణని కాపాడు చేయడానికి తొక్కు లడ్డు చేస్తానండి. రెసిపీలోకి వచ్చేద్దామా? 2 గ్లాసులు శనగపిండి తీసుకోండి, దాన్ని ఒక బౌల్లో వేసుకోండి. వేసుకుని వాటర్ సరిపడగా పోసుకుని ముద్దలాగా చేయండి. ఎలా అంటే అది చపాతీ ముద్దలాగా ఉండాలండి. బాగా పలచగా ఉండకూడదు, అలాగని బాగా గట్టిగా కూడా ఉండకూడదు. ఎక్కడ పొడి లేకుండా బాగా కలుపుకోవాలి. అలా ముద్దలా చేసుకుని తర్వాత దాన్ని కడ్డీలాగా చేసుకోవాలండి. చేతితోటి కడ్డీలా చేసుకుని అవి ఆయిల్ పెట్టుకునండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగా వచ్చేలాగా వేపుకోవాలి. అలా వేపితేనే కానండి పచ్చివాసన వస్తుంది. లేకపోతే మన పాకంలో పోసిన తర్వాత అయితే ఎక్కువ ఉడికేది ఏమి ఉండదండి. ఇప్పుడు వేగడం వల్లే బాగా ఫ్లేవర్ బాగుంటుంది. అలా వేగిన తర్వాత అండి అవి తీసుకుని పక్కన పెట్టుకుని కొంచెం వేడి తగ్గిన తర్వాత విరుపుకుని ముక్కలుగా చేసుకునండి మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకుని బరకగా పట్టించుకోవాలండి. మరీ మెత్తగా ఉండకూడదు. బరకగా పట్టించుకుని దాన్ని పెద్ద జల్లెడ జల్లెడ ఉంటుంది కదండి, బరకగా ఉండే జల్లెడ, ఆ జల్లెడలో వేసి జల్లించుకోవాలి. జల్లించుకున్న పౌడర్ను పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత పంచదార తీసుకోవాలండి. బాండీలో పంచదార తీసుకుని 2 గ్లాసులు శనగపిండికి 3 గ్లాసులు పంచదార అండి, 1 గ్లాసు వాటరు అలా పోసి మనకి పాకం వచ్చేటట్టుగాను ఉడకనివ్వాలి. పాకం అండి మరీ ఉండలాగా అవడం అలా ఏం అవసరం లేదండి. కొంచెం స్టిక్కీగా ఉండి కొద్దిగా జిగురు వస్తే చాలండి, అది కూడా వచ్చేస్తుంది పాకం, అంతే అండి. ఆ పాకం వచ్చిన తర్వాత ఆ పిండి ఇందులో పోసేసుకోవాలండి. శనగపిండి మనం జల్లించుకున్న శనగపిండి ఇందులో పోసేసుకుని ఒక 5 నిమిషాలు సిమ్లో ఉంచుకునండి. తర్వాత ఒక వెడల్పాటి పళ్ళులో పోసుకుని ఇలాగా పావాలండి. లోటాతోటి పావాలి. లోటాకు నీరు వేసుకుని పావితే అండి అది పలసగా ఉంది కదండి, ఇప్పుడు ఆ తర్వాత గట్టిగా వచ్చేస్తుంది. అప్పుడు అందులో నేను ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా అలా తిప్పాలండి. చుట్టూ తిప్పితే గట్టిగా వచ్చేస్తుంది. చూసారా, గట్టిగా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు దాన్ని అంతా ఒక చోట చేర్చుకుని ముద్దలా చేసుకునండి. పైన కొంచెం ఆయిల్ అన్నా నెయ్యి అన్నా అప్లై చేసుకుని అలా ఉంచుకోవాలి. బాగా చల్లారిపోయింది అనుకోండి ఆ లడ్డూలు అవ్వండి, పొడి అయిపోద్ది. కాబట్టి ఇలా తడిగా ఉండగా, మరీ పొడిగా కాకుండా తడిగా ఉండగానే అలా ముద్దలా చేసుకోవాలండి. చేసుకుని పక్కగా పెట్టేసుకుని పైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. అది చల్లారకుండా చూసుకోవాలండి. అప్పుడు కొంచెం కొంచెం తీసుకుని ఉండలు చేసేసుకోవడమే అండి. చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా అయిపోద్ది. అలా ఉండలుగా చేసుకుని దానిపైన అండి జీడిపప్పులు ఉంటాయి కదండి, దాన్ని హాఫ్ తీసుకుని దీంట్లో చిన్న ముక్కని గుచ్చామనుకోండి అది షేపు యాపిల్ షేపులో వస్తుందండి. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. తొక్కు లడ్డు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరో ఉండండి. పళ్ళు లేని ముసలోళ్ళ దగ్గర నుంచి పళ్ళు రాని చిన్నపిల్లల వరకు కూడా అందరూ చక్కగా ఈజీగా తినొచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి.